అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆయన వారి పాలన జన్మించి మా టంగుటూరు ఒల్లూరులో విద్యాభ్యాసాలు చేసి స్వాతంత్ర సమరయోద్యమంలో పాల్గొనటం, సైమన్ కమిషన్ మీద వ్యతిరేకంగా పోరాటం చేయటం, సత్యాగ్రహంలో పాల్గొనటం, ఇలాంటి స్వాతంత్రోద్యమ ముఖ్య ఘటనల్లో పాల్గొనటం, ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో రెవెన్యూ మంత్రిగా, అదేవిధంగా మన రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి తనదైన ముద్రను చేసుకున్నటువంటి మహనీయులు. ఆర్థికపరమైన ఇబ్బందులు అనేది ఎటువంటి అవరోధాలు కాదు, మన దేశాన్ని స్వాతంత్రం సాధించడం అనేది ఒక ఎజెండాగా తీసుకొని ముందుకెళ్లారు. న్యాయశాస్త్రంలో పట్టా తీసుకున్నారు. అదేవిధంగా రాజమండ్రి ప్రాంతంలో వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసి ఆ ప్రాంతంలో రాజమండ్రికి ఆయన మున్సిపల్లో చైర్మన్గా కూడా తొలి రాజకీయ పదవులకి గెలుపొందటం, రాజమండ్రి నగర అభివృద్ధిలో కూడా వారి పాత్ర కీలకమైంది. ఈరోజు కూడాను వారు చేసిన సేవలు మన ప్రకాశం జిల్లా ఏర్పాటులో వారిని గుర్తుపెట్టుకుంటూ ప్రకాశం జిల్లా ఏర్పాటు చేసేందుకు మన పూర్వ పెద్దల పాలకులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఒంగోలులో కానీ అదేవిధంగా వినోదరాయనపాలెంలో కానీ వారి జన్మదినాన్ని, వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహిస్తూ ఉంది. ఇటువంటి యొక్క మూర్తుల త్యాగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సిన అవసరాలు ఎంత ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటూ ఆ మహనీయునికి నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడాను సంక్షేమాన్ని ఆపకుండా ప్రతి నెల కూడా 2,300 కోట్ల రూపాయలు పెన్షన్ మనం పంపిణీ చేస్తూ ఉన్నాం. అనర్హులు ఎవరైనా ఉంటే ఈ ప్రభుత్వ పథకాలని దుర్వినియోగం కాకుండా చేయాలనే లక్ష్యంతో వెరిఫికేషన్ చేయడం జరిగింది. ఈ వెరిఫికేషన్ చేసిన దానిలో ఒకవేళ వాళ్ళు 6,000కి అర్హత ఉంటే 6,000కి, 6,000 వాళ్ళు 15,000 అర్హత 15,000కి పోర్టబిలిటీ కూడా చేయడం జరిగింది. కొంతమంది సీనియర్ సిటిజన్గా పెన్షన్ తీసుకునే పని అయితే వాళ్ళకు కూడా పోర్టింగ్ చేయడం జరిగింది. ఎక్కడైనా పొరపాట్లు జరిగితే పునఃసమీక్ష చేసుకోమని, అప్పీల్ చేసుకోమని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ రీవెరిఫికేషన్ చేసి ఇస్తారు. ఇప్పుడే కూడాను తాత్కాలిక సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే 1, 2 అలాంటివి తొలగించారంటే ముఖ్యమంత్రి గారు వాటి మీద కూడా తగిన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాంటివి ఏమన్నా ఉంటే పెన్షన్ నిలుపుదల చేయకుండా పెన్షన్ ఇస్తూ వెరిఫై చేస్తూ వారందరికీ కూడా అవకాశం కల్పించమని ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. మేము ఇస్తున్నంత సంక్షేమాన్ని ఇంతకుముందు ఎవరు కూడా ఇవ్వాల. ప్రతి దానిలో బురద జల్లుతున్నారు. నేను కూడా ఏంటంటే దివ్యాంగ సోదరులందరికీ కూడా ఒకటే చెప్తున్నాం, మీకు ఇచ్చిన నోటీస్ ద్వారా మీరు మీ సెక్రటేరియట్ ఎంపీల టేబుల్ ద్వారా అప్పీల్ చేసుకోండి. మళ్ళా వెరిఫికేషన్ చేసి అర్హత ఉన్నటువంటి ఏ ఒక్క లబ్ధిదారుడికి అన్యాయం జరగకుండా పెన్షన్ ఇచ్చేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. వీలైనంత వరకు కూడా అనర్హులను తేలిన వాళ్ళకే నోటీస్ ఇవ్వడం జరిగింది. మీరు కూడా మీడియా కూడా దాన్ని గమనించండి. అనర్హతగా అర్హులు ఎవరైనా ఉన్నా కానీ, అర్హులైనా కానీ అనర్హులైనా కానీ నోటీస్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెరిఫికేషన్ చేసిస్తాం. ఈ విషయాన్ని మీ ద్వారా కూడా నేను ప్రజలకు తెలియజేస్తాను. అయిపోయిందండి. మీరు మీడియాలో జరిగింది, ముఖ్యమంత్రిగా స్పందించారు. సొంత పార్టీ వాళ్ళైనా కానీ కొన్ని పరిధులు అనేవి ఉంటాయి, వాటిని ఉపేక్షించేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. వాటి ప్రకారం వెళ్తున్నారు. దీనిలో విమర్శలు చేయాల్సినంత అవసరం లేదు. మీరున్నారు, వ్యక్తిగతంగా ఒక్కొక్కరు కొన్ని ఉంటాయి. సమస్యలు ఏదన్నా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వాటికి అనుగుణంగా పోవాలి. ప్రభుత్వం అనేది తనపర లేకుండా ఎవరైనా కానీ ముందుకు విచారణలకు వెళ్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.